అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీమతి కన్నిగంటి అనసూయ గారు రాసిన వ్యాపారం అనే కథ. కథ ఏంటో విందాం. వాడింకా పడుకోలేదా? అరిగిపోయి దుమ్ము కొట్టుకుపోయిన హవాయి చెప్పుల్ని మూలను విడుస్తూ నూతిలోంచి వచ్చినట్టున్న భర్త మాటలకి అదోలా చూసింది సుభద్ర. అతనదేమీ పట్టించుకోలేదు. ఇంటర్లో చేరింది మొదలు ఏనాడైనా పంటి నిండా తిన్నాడా, కంటి నిండా నిద్రోయాడా ఇయ్యాల పడుకోవడానికి? రిజల్ట్స్ వచ్చేది రేపు కదా, టెన్షన్గా ఉందంట. నిద్రేం పడుతుంది వాడికి? ఆవులిస్తూ భార్య అన్న మాటలకి ఇంకేమీ మాట్లాడకుండా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొచ్చి టవల్తో తుడుచుకుంటూ అన్నం ముందు కూర్చున్నాడు రామారావు. కూర్చున్నాడన్న మాటే కానీ ఆకలిగా లేదు రామారావుకి. కడుపు అంతా దేవేసినట్టు, గుండెల్లో ఏదో అలజడి. ఇంచుమించుగా 2.5 ఏళ్ళు రేయింబవళ్ళు కష్టపడి ఎంసెట్ పరీక్ష రాసిన ప్రవీణ్ కంటే ఎక్కువ టెన్షన్గా ఉంది రామారావుకి రిజల్ట్స్ గురించి. మాటిమాటికి పరీక్ష రాసొచ్చి తన చేతులు పట్టుకుని బ్రహ్మాండంగా రాశాను నాన్న, గ్యారంటీగా ఫ్రీ సీట్ వస్తుంది నాకు అంటూ ఉద్వేగంగా ఊపేస్తూ ఉన్న ప్రవీణ్ ముఖమే కళ్ళ ముందు ఆడుతూ ఉంటే ఏదో అయిందనిపించి లేచాడు పళ్ళెంలోనే చేతులు కడుక్కుని. నిజం చెప్పాలంటే సీటు రాదని రామారావుకి టెన్షన్ లేదు. అతని టెన్షన్ అంతా కొడుక్కి ఎక్కడ సీట్ వచ్చేస్తుందోననే. ఇలా ఏ తండ్రి ఆలోచించడేమో, బహుశా నేను తప్ప. ఈ ఆలోచనలకి తనలో తనే నవ్వుకున్నాడు. ఏం చేస్తాడు మరి, తన పరిస్థితి అలాంటిది. సర్వీస్ చూస్తే మిగిలింది 2 ఏళ్ళు. అయిన సర్వీస్ అంతా ఆడపిల్లలిద్దరికీ సంబంధాలు వెతకడంలోనూ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి పంపడంలోనూ అయిపోయింది. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. వాళ్ళ పెళ్ళిళ్ళ విషయంలో పడి మగపిల్లల చదువుల్ని ఓవర్లుక్ చేసిన మాట నిజమే. ఫలితం పెద్దాడు ప్రసాదు బీకాం పూర్తి చేసి కంప్యూటర్లో ఏదో 2-3 అకౌంటింగ్ ప్యాకేజీలు నేర్చుకుని గుమాస్తాగా నత్తనడక మొదలెట్టాడు. వాడు కాబట్టి సర్దుకుపోయాడు. కానీ చిన్నవాడు అలా కాదు. వాడిలో ఎదగాలనే తాపత్రయం ఎక్కువ. దానికి తగ్గ పట్టుదల వాడిలో ఉంది. బద్ధకించడు. వాడిలో ఉన్న పట్టుదలకి తోడు వాడు చేసిన కృషికి తగ్గ ఫలితం 10వ తరగతిలో వాడికి వచ్చిన ర్యాంకే. వాడు బాగా పైకొస్తాడని ఒక పక్క ఆనందంగా ఉన్నా అతని ఆర్థిక పరిస్థితి అతని ఆలోచనలని ఎప్పటికప్పుడు వెనక్కి లాగుతూనే ఉంది. అందుకే వాడు ఇంటర్లో చేరేటప్పుడు కూడా, నువ్వు బైపీసీలు ఎంపీసీలు తీసుకుంటే ఆ రికార్డులవి నేను కొనలేను నాయనా, సిఈసి తీసుకో, ఎంట్రన్స్ రాసి బీసీఏలో చేరదు గాని, ముందు ముందంతా కంప్యూటర్లదే ఫ్యూచర్ అంటే ససేమిరా ఊరుకోలేదు సరికదా. ఆడపిల్లలతో సహా ఇంటిల్లిపాది ఏకమైపోయి 10థ్లో ర్యాంక్ వచ్చి పాస్ అయిన కుర్రాన్ని సిఈసీలో చేర్చి ఏం చెయ్యాలని నీ ఉద్దేశం అంటూ యుద్ధం చేసి మరీ బైపీసీలో చేర్పించారు వాణ్ణి. పెద్దాడు ప్రసాద్ అయితే, మరీ అతిగా ఆలోచించక నాన్న, వాడికి ఏది ఇంట్రెస్టో దాంట్లో చేరిస్తేనే బెటర్ అంటూ సన్నగా చీవాట్లేశాడు. సర్లే ఇంటర్ అవని తర్వాత చూద్దాం అనుకుని అప్పటికి ఊరుకున్నాడు. ఎంసెట్ అప్లికేషన్ పంపేటప్పుడు కూడా ఇంతే. సీట్ వచ్చినప్పుడు సంగతి కదా, అనవసరంగా ఇప్పుడెందుకు ఘర్షణ అనుకున్నాడు మనసులో ఎంసెట్ అప్లికేషన్ మీద సంతకం చేస్తూ. తీరా రిజల్ట్స్ వస్తున్నాయనేసరికి గుండెదడ పట్టుకుంది రామారావుకి. సన్నగా గుండెల్లో ఏదో నొప్పి మొదలైన ఫీలింగ్. ఇప్పటికి ఎన్నిసార్లు అనుకున్నాడో, భగవంతుడా నువ్వే కాపాడు అని. ఇంకేం చేయాలో తోచక ఎలాగో ఓపిక చేసుకుని సిటీకి దూరంగా ఉన్న సంగీ టెంపుల్కి వెళ్ళి, సీట్ రాకుండా చూడు స్వామి, సీట్ వస్తే ప్రస్తుతం నేనున్న పరిస్థితుల్లో వాణ్ణి డాక్టర్ చదివించటం నా వల్ల కాదు స్వామి. ఈ వయసులో పోనీ ఇంకో రకంగా ఏమైనా సంపాదిద్దామన్నా అది జరిగే పని కాదు. తీరా సీట్ వచ్చి నేను దానిలో వాణ్ణి చేర్చకపోతే జీవితాంతం వాడు నన్ను ఆడిపోసుకుంటాడు స్వామి. వాడి ఉసురు నాకు తగలనీయకు అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు ఎవ్వరూ చూడకుండా. నిజంగా వాడన్నట్టుగా ఫ్రీ సీట్ వచ్చినా నాకంత శక్తి లేదు తండ్రి. ఒకవేళ ఫ్రీ సీట్ వచ్చినా ఇదే ఊళ్ళో వస్తుందన్న గ్యారంటీ లేదు.
అసలు చదువే చెప్పించలేను అనుకుంటూ ఉంటే హాస్టల్లో ఉంచి చదివించటం నా వల్ల అవుతుందా స్వామి అంటూ మనస్ఫూర్తిగా మొక్కుకుని మరీ వచ్చాడు కుదుటపడ్డ మనసుతో. ఎంత మనసు కుదుటపడ్డా రామారావు భయం రామారావుకుంది. ఒకవేళ నిజంగా సీట్ వచ్చేస్తే? గుండె గుభేలు మనగా అదురుతోన్న మనసుతో లేచి కూర్చున్నాడు. ఏమైంది, నిద్ర పట్టలేదా అంది సుభద్ర. లేదు, కాసి నీళ్ళి అన్నాడు పెడచకట్టుకుపోయిన గొంతుతో. అవును, ఒకవేళ సీట్ వచ్చేస్తే? చావు తప్ప వేరే మార్గం లేదు, వీళ్ళందరి ఈసడింపులు భరించటం నా వల్ల కాదు అని మనసులో అనుకుంటూ అంతే అంతే అంటూ గ్లాసు పైకెత్తి గటగటా తాగేసి పైకనేశాడు. ఏమిటంతే? భార్య ప్రశ్నకి కంగారుగా చూశాడు ఏం చెప్పాలా అని. ఎందుకో అతను ఆ నిర్ణయానికి వచ్చాక మనసంతా తేలిగ్గా అనిపించింది. తేరిపార చూశాడు భార్య వైపు. ఇంతలో గుమ్మం ముందు కారాగిన శబ్దం, ఏవేవో మాటలు. కారు డోరు వేసిన శబ్దం. ఎవరై ఉంటారు ఇంటి ముందు కారాగింది అనుకునేంతలో తలుపు చప్పుడైంది. అయోమయంగా భర్త వైపు చూసి తలుపు తెరిచింది సుభద్ర. ఎవరో భార్యాభర్తలు అనుకుంటా, మంచి క్లాస్గా ఉన్నారు. ఇద్దరూ చెరో చేత్తో సూట్ కేస్తో మరో చేత్తో పూలగుత్తులు పట్టుకుని ప్రవీణ్ ఇల్లు ఇదేనా అండి అని అడిగారు మర్యాదగా తలుపు తెరిచిన సుభద్రను చూస్తూ. అవునండి అంది అంతే అయోమయంగా. ప్రవీణ్ ఉన్నారా అండి? లోనికి రండి దారిచ్చింది. మీకు ఒక శుభవార్త చెప్పాలని వచ్చాం అంది ఆవిడ నవ్వుతూ. రామారావు సుభద్ర ఏం మాట్లాడకుండా వాళ్ళనే చూస్తున్నారు. ఇంతలో ఎవరబ్బా అనుకుంటూ ప్రవీణు ప్రసాదులిద్దరూ హాల్లోకి వచ్చారు షర్టుకి గుండీలు పెట్టుకుంటూ. నీకోసం ఎవరో వచ్చారా అంది సుభద్ర కొడుకుని చూస్తూ. ఈయనేనా ప్రవీణ్ అంటూ వాళ్ళ సమాధానం కోసం కూడా చూడకుండా ఇద్దరూ ప్రవీణ్ని చేరి కంగ్రాచులేషన్స్ బాబు, నీకు ఎంసెట్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది అంటూ వాళ్ళ చేతిలో ఉన్న పూల బొకే అతనికి అందించి అభినందించారు. ప్రసాద్ ఆనందానికైతే అంతే లేదు. రామారావు నిలువునా కుంగిపోయాడు. ఉన్న చోటనే మంచం మీద కూలబడిపోయాడు. అది గమనించిన వాళ్ళిద్దరూ, బీపీ ఉన్నవాళ్లతో ఇదే సమస్య, ఎక్కువ ఆనందాన్ని తట్టుకోలేరు, బాధను తట్టుకోలేరు, అందుకే మేము రాగానే మీకు చెప్పలేదు అంటూ రామారావు పక్కన కూర్చుని అతని వీపు మీద చెయ్యేసి నిమిరాడు ఆ వచ్చినాయన. రామారావు కళ్ళ వెంట నీళ్లు రావడం చూసి, ఒక్కోసారి ఎక్కువ సంతోషం కూడా తట్టుకోలేము, ఊరుకోండి, మామూలుగా మంచి ర్యాంక్ వస్తుందనుకుని ఉంటారు కానీ ఇలా స్టేట్ ర్యాంక్ వస్తుందని ఊహించుండరు, పాపం పెద్ద ఆయన తట్టుకోలేకపోతున్నారు అన్నాడు ప్రసాద్ని చూస్తూ. అతనిదేమీ పట్టించుకోలేదు. ఇంటర్లో చేర్చేటప్పుడు, ఎంసెట్ అప్లికేషన్పై సంతకం చేసేటప్పుడు రామారావు ఎంత గొడవ చేశాడో అతనికి ఇంకా గుర్తుంది. అందుకే అతనదేమీ పట్టించుకోకుండా, ఇంత మంచి వార్తను చెప్పిన మీరు ఎవరో ఇంతకీ చెప్పనేలేదు, ఎనీహౌ థ్యాంక్ యూ సార్ అన్నాడు ప్రసాద్ మర్యాదగా ఆయనకి షేక్ హ్యాండ్ ఇస్తూ. ఇందులో మా స్వార్థం కూడా ఉంది బాబు, మీరు వినే ఉంటారు జ్ఞాన వికాసిని విద్యా సంస్థల గురించి, అవి మావే. విన్నాను సార్, చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి అన్నాడు ప్రసాద్. ప్రవీణ్ ఇదేది పట్టించుకునే పరిస్థితిలో లేడు. రామారావు కూడా అంతే, ఎవరి ఆలోచనలు వారివి. కాసేపు ఆ మాట ఈ మాట అయ్యాక సుభద్రిచ్చిన కాఫీ తాగుతూ, నాది ఒక ప్రపోజల్, మీకు ఇష్టమైతే ఓకే, కాదంటే ఈ విషయం రెండో కంటికి కూడా తెలియనివ్వద్దు, మీరంతా సరేనంటే విషయం చెబుతాను అన్నాడు ఆ వచ్చినాయన హాల్లో ఉన్న వాళ్ళందరినీ పరిశీలనగా చూస్తూ. ఇలాంటిదేదో ఉంటుందని ముందే ఊహించిన ప్రసాద్ సరేనన్నాడు. ఏమీ లేదు, మీ తమ్ముడు ఎక్కడా అంటే ఏ కోచింగ్ సెంటర్లోనూ కోచింగ్ తీసుకోకుండానే స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించాడు కదా, నిజంగా ఐ కంగ్రాచులేట్ హిమ్. అయితే అతనికి మంచి ర్యాంక్ వచ్చిన సందర్భంగా టీవీల వాళ్ళు పత్రికల వాళ్ళు అతని ఇంటర్వ్యూ కోసం వస్తారు. అప్పుడు ఒక చిన్న పని చెయ్యాలి అతను, అందుకుగాను స్పాట్ పేమెంట్ 5 లక్షలు ఇస్తాం, ఆలోచించుకోండి అంటూ సూట్ కేస్ తెరిచి డబ్బు మంచం మీద పెట్టాడు. రామారావుకి ఇదంతా అయోమయంగా ఉంది. అంటే ఏం చెయ్యాలి అయోమయంగా అడిగింది సుభద్ర. ఇంచుమించుగా అందరిది అదే పరిస్థితి. ఏమీ లేదు,
ఆ ఇంటర్వ్యూలో మీ వాడు మా జ్ఞాన వికాసిని విద్యాసంస్థలో ఎంసెట్ కోచింగ్ తీసుకున్నానని చెబితే చాలు. అలా చెప్తే మీకేంటి లాభం? అడిగింది సుభద్ర. నువ్వు ఊరుకో అమ్మా, నేనున్నానుగా మాట్లాడ్డానికి, నేను చెప్తాలే నీకు అర్థమయ్యేటట్టు అంటూ తల్లిని వారించి, సార్, దీనివల్ల మీకు కోట్లలో ఆదాయం వస్తుంది. దాంతో పోల్చుకుంటే 5 లక్షలు అంత ఎక్కువేం కాదేమో. వ్యాపారపరంగా ఆలోచించిన ప్రసాద్ వైపు కళ్ళెగరేస్తూ చూసి, సరే 10 లక్షలు తీసుకోండి సరేనా అంటూ భార్య చేతిలోని సూట్ కేస్ కూడా తీసుకుని మంచం మీద పెట్టాడు విద్యాసంస్థల అధినేత. అయినా ప్రసాద్ ఎంతకీ మాట్లాడకపోయేసరికి మళ్ళీ ఆయనే, కేవలం మా సంస్థలో కోచింగ్ తీసుకున్నాడనే చిన్న అబద్ధానికి నేను 10 లక్షలు ఇస్తున్నాను, అయినా మీరింకా ఆలోచిస్తున్నారంటే. అబద్ధాల మీదే కదా సార్ వ్యాపారులు పునాదులు తీసింది. అంటే ఏం లేదు, ఒకవేళ మీరు వెళ్ళాక ఇంకో సంస్థ వాళ్ళు వచ్చి ఇంకా ఎక్కువ ఇస్తామని వచ్చారనుకోండి. మధ్యలోనే ఆపేసిన ప్రసాద్ని చూస్తూ, సరే మీరు ఇలా అంటున్నారు కాబట్టి ఆఖరుగా మరో మాట. మీ తమ్ముడు ఎంబీబీఎస్ చదవడానికి అయ్యే ఖర్చంతా మేమే భరిస్తాం. అంటే సుమారుగా 5 ఏళ్లకి కలిపి 5 లక్షలు ఉండవచ్చు. సో మొత్తం 15 అవుతుంది. ఇప్పుడైనా ఒప్పుకుంటారా అన్నాడు టైం లేదన్నట్లు వాచి చూసుకుంటూ. అలా అని రాసిస్తారా, లేక 5 లక్షలు కూడా ఇప్పుడే ఇస్తారా అన్నాడు ప్రసాద్ సరేనంటూ. మీకు తెలియందే ఉంది, అలా రాసిస్తే మాకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. అందుకని ఒక పని చేద్దాం. మా సంస్థలో కోచింగ్ తీసుకున్నాడని మేం ప్రకటించుకున్న వెంటనే ఎలాగూ పత్రికల వాళ్ళు టీవీ వాళ్ళు మమ్మల్ని వదలరు ఇంటర్వ్యూల కోసం. కాబట్టి అతని చదువు పూర్తవడానికి అయ్యే ఈ మొత్తాన్ని మేము పత్రికాముఖంగా ప్రకటించి టెక్నికల్ మినిస్టర్ సమక్షంలో ప్రవీణ్కి చెక్ అందిస్తాం. దీనివల్ల మా సంస్థలో చేరబోయే స్టూడెంట్స్కి కూడా ప్రోత్సాహంగా ఉంటుంది. ఏమంటారు? సరే, బాగానే ఉంది. కానీ ఈ విషయాన్ని మీ సంస్థలో కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ ఎవరైనా పత్రికల వాళ్ళకి లీక్ చేస్తే? మీ డౌట్ కరెక్టే ప్రసాద్ గారు. ఈ విషయంలో మీరేం వర్రీ అవ్వకండి. అవన్నీ మేం చూసుకుంటాం. అది మా ప్రాబ్లం. అంతా వింటోన్న రామారావుకి ఆఖరి విషయం దడ పుట్టించింది. కంగారుగా, ఒరే ప్రసాద్, నాకేంటో భయంగా ఉందిరా. ఇందులో ఏం మతలబుందో ఏమిటో. నువ్వింకా చిన్నవాడివి. ఏదైనా వస్తే తట్టుకునే శక్తి లేదు మనకి. నువ్వు ఊరుకో నాన్న. ప్రతిదానికి నెగిటివ్గా మాట్లాడి ఇంతవరకు తెచ్చావు పరిస్థితిని. ఆ రోజు ఇంటర్లో చేరేటప్పుడు కూడా ఇలాగే వెనక్కి లాగావు. చూడు ఇప్పుడేమైందో కసురుకున్నాడు తండ్రిని. అలా పెట్టు గడ్డి. అదృష్టవంతుణ్ణి ఆపనూలేరట, దరిద్రపు గొట్టువాణ్ణి బాగు చెయ్యలేరుట. వాడదృష్టం అలా ఉంది. నువ్వు మాట్లాడరా ప్రసాదు, మీరు లోపలికి పదండి అంటూ భర్త రెక్కపుచ్చుకున్న సుభద్రని వారించాడు ప్రసాద్. బయటి వాళ్ళెదురుగా తండ్రిని తల్లి అలా చేదరించుకోవడం ప్రసాద్కి నచ్చలేదు. తల్లి మాటలకి చిన్నబుచ్చుకున్న తండ్రిని చూస్తూ, వీళ్ళకివన్నీ మామూలే నాన్న, ప్రతి ఏడు జరిగేదే. దీనిలో కూడా పోటీ. వీళ్ళు వెళ్ళాక ఇంకెంతమంది వస్తారో. పేపర్లలో ప్రకటనలు చూసి నిజంగా వాళ్ళ దగ్గరే కోచింగ్ తీసుకున్నారనుకుంటే పప్పులో కాలేసినట్టే. మనం ఒప్పుకుంటే రేపు వీళ్ళు పేపర్లలో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటారు, మా దగ్గర కోచింగ్ తీసుకున్న విద్యార్థికి స్టేట్ 2nd ర్యాంక్ వచ్చిందని. దీనిలో మనకొచ్చిన నష్టమే ఉంది. పైగా 15 లక్షల రూపాయలు లాభం. అంతే తప్ప మీరు అనుకున్నట్లు మతలబులేముంటాయి. దీనిలో అందరికీ లాభమే. నిజానికి రేపు మధ్యాహ్నం 1 గంటకి ఎడ్యుకేషన్ మినిస్టర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి లాంఛనంగా ఎంసెట్ ఫలితాలను ప్రకటిస్తే మర్నాటికి పేపర్లో వస్తాయి. కానీ ముందుగా వీళ్ళకెలా తెలిసిందంటావు? అంతా డబ్బు మహిమ నాన్న. ప్రసాద్ మాటల్ని వింటూ రామారావు అలా కూర్చుండిపోయాడు డబ్బు వైపు చూస్తూ. అంత డబ్బుని అలా చూస్తున్న కొద్దీ అతని గుండె కరిగి కన్నీరుగా మారి అలా కళ్ళ నుంచి ఆగకుండా కారుతూ ఉంటే రామారావుకే సందేహంగా ఉంది. ఆ కన్నీళ్లు డబ్బును చూసిన ఆనందంలో తట్టుకోలేక వస్తున్నాయో, అద్భుతాన్ని సాధించిన కొడుకు విజయాన్ని చూసి స్పందించి వర్షిస్తున్నాయో, లేక త్రుటిలో తప్పిన తన మరణాన్ని తలుచుకుని వణుకుతో వస్తున్నాయో, అంతగా ప్రార్థించినా ఆలకించకుండా జీవితాన్ని ఆనందమయం చేసిన ఆ భగవంతుని పట్ల కృతజ్ఞతగా వస్తున్నాయో ఏమో.
ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.